Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 998 9999 003. నమస్కారం. ఎన్నికలు ముగిసిపోయినా కూడా అందరి దృష్టి అటు రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ వైపే ఉన్నాయి. ఏపీలో ఏం జరుగుతుంది? ఎన్నికలు ముగిశాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటు కూడా తెలంగాణలో చూసుకుంటే ఎన్నికలు ముగిసిపోయాయి, కానీ సెంట్రల్ వైజ్గా బీజేపీ అధికారంలో ఉంది, కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల వైపు అందరి ప్రజల దృష్టి ఉంది. అసలు ఏం జరుగుతుంది? అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎంతవరకు నిలదొక్కుంటారు? ఇలాంటి విషయాలని మనకి తెలియచేయడానికి ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులైన మాడుగుల శివప్రసాద్ గురూజీ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, మీ ఎట్టు చూసినా ఎన్నికలు అయిపోయాయి, కానీ ఎన్నికల ముందు అందరి దృష్టి తెలుగు రాష్ట్రాల వైపే ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల వైపు మన దృష్టి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అనుకోని ప్రభంజనం, పవన్ కళ్యాణ్ గారి దృష్టి, అందరి దృష్టి పవన్ కళ్యాణ్ గారి వైపు మళ్ళీపోయిందనమాట. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారం ఆయన ఏపీలో ఉన్న ప్రస్తుతం అయితే ఆయనదే ప్రపంచం, కానీ ఫర్దర్గా కూడా అదే ఉంటుందా? ఏదైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము ప్రకారముగా మామూలుగా గతములో అంటే 1 సంవత్సరము క్రితం ఆయన ఏదో కొంచెము ఒక దాని మీద అని నిలకడ లేదు అని, ఏదో మారుతూ ఉంటాడు అని, ఇలా ఏదో ఇట్లనే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పా, ఎవరికైనా ఏ మనిషికైనా వాళ్ళ యొక్క జాతకము, గ్రహస్థితులు వాటిని బట్టి ఎలా ఉంటుంది, ఎలా పరిణతి చెందుతారు, ఏమిటి అనేటువంటివి గ్రహస్థితులను బట్టి జరుగుతుంది. ప్రతి మనిషికి వివాహమయ్యే దానికంటే ముందు ఒక రకము, వివాహం అవుతున్నప్పుడు ఇద్దరిది పొంతన ఎలా అయితే చూస్తామో గ్రహస్థితులు సరిపోతాయా లేదా అని, రాజకీయాలలో కూడా మిత్రులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా ఏళ్ల పాటు మిత్రత్వముగా ఉండి గడిపేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. మధ్యలో కొన్ని కారణాల చేత అభిప్రాయ భేదాలు అవి వచ్చి ఇదైనటువంటి వాళ్ళు ఉంటారు, ఉండవచ్చునేమో. అయితే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేటప్పటికీ కర్కాటక లగ్నము అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి లగ్నం. కర్కాటక లగ్న జాతకులు ఎలా ఉంటారు అనేటువంటిది ఒక్కసారి కనుక మనం మననం చేసుకుంటే, ఆవేశపూరితముగా మాట్లాడతారు, కానీ మనఃకారకుడైనటువంటి చంద్రుడికి ప్రాధాన్యత కలిగినటువంటిది కర్కాటక లగ్నం. అయితే ఇక్కడ మనస్సు మాత్రం ఒకటి అని అనుకున్నారు అంటే ఆ ఒకదాని మీద సరే అనుకొని ముందుకు వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. ఉంటాయి సందర్భాన్ని బట్టి అటు ఇటు అనుకోవడాలు ఉంటాయి, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము ప్రకారముగా చూసుకుంటే ఆయన ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి తత్వం కూడా ఉంటుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం తొందరగా చెలించేటువంటి స్వభావము, భావోద్వేగాలకు కొంచెము తొందరగా ఇదవుతాడు మనిషి. ఎందుకు? కర్కాటక లగ్నాధిపతి, కర్కాటక లగ్నం కాబట్టి అయింది. అందువలన అలా చూసేవాళ్లకు ఈయన నిలబడడేమో అని అనిపిస్తుంది, కానీ అలా కాదమ్మా. ఆయన జాతకం కూడా చాలా యోగవంతమైనటువంటి జాతకం. ఇంకా పోను పోను చాలా పరిపక్వతతో పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా మనం ఇంకా గొప్ప గొప్ప ఇది ఆయనలో మనం చూడవలసినటువంటిది ఇంకా చాలా ఉంది. చూస్తారుగాక ప్రజానీకం. ఒకటి మామూలుగా మనము సరే జనరల్గా మాట్లాడుకునేటువంటి మాటలు వేరు, అవి సహజం. ఏదో అవి ఇవి ఇంకోటి ఇంకోటి అని అనుకున్నట్టుగా కాదు కదా.
కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదిని బట్టి చాలా యోగవంతమైనటువంటి జాతకము. ముందు ముందు ఇంకా చాలా చాలా ప్రజలు అందరూ కూడా ఒక్కసారి యువత అంతా కూడా ఆయనను ఆదర్శముగా తీసుకొని ఆయన చేసినటువంటి పనులు కానీ రేపు భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులకు కానీ ఇంకోటి కానీ చాలా ఆదర్శవంతముగా తీసుకొని ఒక కొత్త ఒరవడిని సృష్టించబోతున్నాడు అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఆయన గ్రహస్థితులు చాలా బాగున్నాయమ్మా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రిని ఒక మనిషిని ఒక వ్యక్తిని మెచ్చుకోవాలి అంటే ఊరికే మెచ్చుకోరు కదా. ఇన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలకు కలిపి కదా ప్రధానమంత్రి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము అని ప్రధానమంత్రి గారి మనస్సులో ఉంది అనేటువంటిది మనకు స్పష్టమవుతున్నది కదా. ఒక చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు. మరి ఇన్ని రాష్ట్రాలలోనూ పవన్ కళ్యాణ్ గారికి ఉండేంతటి ఇది మనం ఒక్కసారి టీవీల్లో చూస్తుంటే తెలుస్తుంది. ప్రధానమంత్రి గారు ఎవరెవరిని ఎలా పలకరిస్తున్నారు, ఎలా ఆలింగనము చేసుకుంటున్నారు, ఎలా ముచ్చటిస్తున్నారు అనేటువంటి దాంట్లోనే తెలుస్తుంది. కానీ మొదటి నుంచే కూడా కేంద్రాన్ని నేను ఒప్పిస్తాను, నాది బాధ్యత అని ఒక మాటకు కట్టుబడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఎప్పుడో సంవత్సరము క్రితం మాట్లాడినటువంటి మాటకు ఇవాళ ఏమైంది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. ఒక దృఢ సంకల్పం అంటే జాతకాలు ఒక పక్క నమ్మినా మనిషికి దృఢ సంకల్పం ఉంటే అది ఎంతవరకైనా మనిషిని నిజంగా ఒక విజయం వైపు అడుగులు వేయిస్తుంది అనే దాని గురించి. అంతే కదమ్మా. ఇప్పుడు బుద్ధి కర్మ అనుసారిణి, బుద్ధి మనిషి బుద్ధిని బట్టి నడుస్తూ ఉంటాడు. దేన్ని బట్టి? కర్మ దేన్ని బట్టి అంటే గ్రహస్థితులు. గ్రహాలు దేనివల్ల? పుట్టుక వల్ల. జాతకం పుట్టుక వల్ల. ఇలా ఒకటి మనం లెక్క వేసుకొని చూసినప్పుడు ఖచ్చితముగా ఆయన యొక్క గ్రహస్థితులు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. అదే మార్పులు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు కదా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది బయటపడుతుంది ఎప్పుడు కూడా. కానీ రాజకీయ నాయకులు ఇన్నేళ్ళు ఇంతకాలము గతంలో చేసినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరిని తక్కువ అని మనం అనటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు అనేటువంటివి కొంచెం కొత్త ఒరవడిని సృష్టిస్తాయి. ఎందుకంటే తన దగ్గర ఉన్నది సొంత డబ్బులు ఇచ్చి ఆయన కష్టపడినంతగా నిజానికి ఎవరూ కష్టపడలేదు. ఆయన మాటలు తిన్నంత ఇదిగా ఎవరు తినుండరు. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో మాటలు పడ్డారు. రాజకీయాలన్న తర్వాత మాటలు అంటారు, అనాలి, సహజం. కానీ ఎన్ని అన్నా ఎన్ని చేసినా నిలదొక్కుకొని నేను ప్రజల కోసము మీరు నా వెంట ఉండినా ఉండకపోయినా నేనెప్పుడూ మీ వెంటే ఉంటాను అని అలుపెరగని యోధుడిలాగా చేశాడు. కాబట్టే ప్రజలు కూడా ఇంత ఇదిగా ఉండేటువంటి వ్యక్తిని మనము గెలిపించుకోకుంటే ఎట్లా అనేటువంటి బాధ్యతతో వాళ్ళు గెలిపించుకున్నారు. అంతే బాధ్యతతో ఈయన కూడా గెలిపించినందుకు ఖచ్చితముగా వాళ్ళకి ఏం చేయాలనో ప్రజలకు చేస్తాడనేటువంటిది ఉంది. ఒక 5 సంవత్సరాల కాలంలో మనిషి జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో ఒడిదుడుకులు అనేవి గ్రహస్థితులు అనేవి మారుతూ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈయన గ్రహస్థితులు మారే కొద్దీ ఏమైనా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారి జాతకంలో డౌన్ అయ్యేటువంటిది లేదమ్మా. ఎందుకంటే మీరు ఆయన సినిమా ప్రయాణము దగ్గర నుంచి చూస్తూ వస్తే ఒక్కసారి అవగాహన చేసుకుంటే అసలు అనూహ్యముగా
నాకు తెలిసినంత వరకు సినిమాల్లోకి అయిష్టంగా వచ్చాడు, రాజకీయాల్లోకి ఇష్టముగా వచ్చాడు అనేటువంటి మాట విన్నాం. ప్రజాసేవలోకి ఇష్టంగా వచ్చారు కూడా. అంటే ఆయనకు ప్రజలకు సేవ చేయటం అనేటువంటిది మొదటి నుంచి ఇష్టం. అయితే ఈ రాజకీయాల్లో కూడా ఇష్టము అంటే ఆయన మామూలుగా సరే పార్టీ పరముగా అప్పుడు ప్రజారాజ్యము పార్టీ ఉన్నప్పుడు మరి వాళ్ళ అన్నగారికి చేదోడుగా ఉండాలి అనేటువంటి భావనతో మామూలుగా వచ్చుంటాడని నేను భావిస్తున్నా. ఆయనకు మేలు చెయ్యాలి, అన్నకు ఏ తమ్ముడైనా అన్నకు మేలు చెయ్యాలనే ఉంటాడు ప్రపంచంలో. లక్ష్మణుడు రాముడు మనది రామరాజ్యము కాబట్టి ఏ లక్ష్మణుడైనా రాముడికి మేలు చేయాలనే ఉంటాడు. పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఏవో జరుగుతూ ఉంటాయి, అంతేగాని అందువలన ఈయన ఆనాడు అన్నగారికి మేలు చెయ్యాలి అనేటువంటి భావనతో మామూలుగా వచ్చుంటాడని నా భావన. అది వచ్చిన తర్వాత మాటకు కట్టుబడి ఆయన ఒక విధానానికి కట్టుబడినాడు. ఆనాడు విమర్శించినటువంటి పార్టీని మళ్ళీ ఇవాల్టి వరకు ఆయన పేరెత్తడం లేదు. అది గమనించాలి మనం. సున్నితమైనటువంటి మనస్సే ఉండినా కొన్ని సందర్భాలలో మనం అది వద్దన్నాం కదా, మాట ఇచ్చినాము కదా, ఊరికే కొంతమంది నేను మాట ఇస్తే తప్పను అంటుంటారు. కానీ అది నిలబడిండేది ఎవరు దానికి అనేటువంటిది ప్రజలు చూస్తారు. ప్రజలకు అర్థం కావాలి ఫస్ట్. అందుకని ఇంకా పోను ఇంకా మంచి పదవులు, గొప్ప పదవులు తీసుకునేటువంటి యోగము పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నది అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఆయన మీద వచ్చిన విమర్శల గురించి ఒక్కసారి మాట్లాడదాం గురుగారు. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ అయినా అయి ఉండొచ్చు. చాలామంది ప్రజలు కూడా, అంటే ఆయనకి ఆపోజిట్గా ఉన్న ప్రజలు కూడా చేసిన కామెంట్స్, ఈ పెళ్ళిళ్ళు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, అది కూడా మనకి జాతక లోపం అంటారా, లేకపోతే మనస్తత్వంలో తేడా అంటారా, జాతకంలో ఉండే దోషాల వల్ల ఇలాంటివి జరుగుతాయంటారా? ఇప్పుడు వివాహాలు అనేటువంటిదమ్మా, ఇప్పుడు ఆయన ఒకరి జాతకం గురించే కాదు కదా, అవతలి వ్యక్తుల యొక్క జాతకాలను బట్టి కూడా ఉంటుంది కదా తల్లి. రైట్. అందువలన ఎవరూ కావాలని, ఏ వ్యక్తులు కూడా కావాలని అరే ఒకటి ఇదైతేనే బాధ అవుతుంది, రెండవది ఇదైంది అంటే ఎందుకబ్బా అని ఎంతో బాధతో కూడుకొని ఇదవుతుంది. అందులోనూ ఏదో మామూలు వ్యక్తులు, ఎవరికి సమాజంలో తెలియని వ్యక్తులకు జరిగితేనే ఫీల్ అవుతారు. ఈయన సమాజంలో అడుగేస్తే కొన్ని వేల లక్షల మంది అడుగు ముందుకేస్తారు. అటువంటి వ్యక్తికి ఇది అయింది అంటే ఆయన కూడా ఎంతో మనస్సుకు బాధ అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ వండుకొని కూడా వ్యక్తిగత జీవితము అనేటువంటిది ఇక్కడ ఏం పనికిరాదమ్మా. ఇక్కడ ఆయనకు కూడా ఉంటుంది బాధ, దానివల్ల పెద్దగా ఏదో అవుతుంది అనేటువంటిది ఏమీ లేదు. అది వాళ్ళని బట్టి కూడా ఉంటుంది కదా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కూడా కావాలని కోరుకొని విడిపోరు కదమ్మా ఎవరు కూడా. కొన్ని పరిస్థితుల ప్రభావము జాతకాల్లో ఉండేటువంటి చిన్న ఇవి, వాటి వల్ల ఏదో జరుగుతూ ఉంటాయి. అంటే మన జాతకంతో పాటు మన పార్ట్నర్ జాతకం కూడా మనకు అంతే ఇంపార్టెంట్ కదా. నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడు వివాహము అనేటువంటిది వీళ్ళు అన్యోన్య దాంపత్యము అవునా కాదా, సంతానము ఎలా ఉంటుంది, ఎటువంటి సంతానము కలుగుతుంది, వీళ్ళు జీవితకాల పర్యంతం ఎలా ఉంటారు, మనస్తత్వాలు ఏమిటి, గ్రహస్థితులు ఏమిటి అని మనం అన్నీ చూస్తాము కదమ్మా. అది చూసినప్పుడు ఎలా అయితే ఉంటుందో దాన్ని బట్టే చెబుతాం మనం. అందుకనే ఇప్పుడు ఇక్కడ పార్ట్నరు ఇది ఆయన అన్నా కూడా సరిపోవటానికి కావాల్సినటువంటి అదే ఇది. కనుక ఇబ్బంది ఏమీ లేదమ్మా. చాలా ఏం ఒడిదుడుకులు అనేటువంటివి సూది మనం మోపినంత కూడా రావు. నేను చెబుతున్నాను ఒడిదుడుకులు అనేటివి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయము కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక ప్రభావము కావచ్చు, ఏమైనా చాలా దృఢముగా, సంతోషముగా, సజావుగా ఈ 5 ఏళ్ల పాటు సంతోషముగా వీళ్ళు పరిపాలన చేస్తారు అనేటువంటిది నేను చెప్పగలుగుతాను. గురుగారు, మనము టీడీపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే మొన్నటి వరకు అసలు ఈ పార్టీ మనుగడలోనే లేదేమో అని అనుమానం వచ్చేలాగా జనాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అసలు టీడీపీ అనేది ఉందా,
అంటే జనసేన ఈ పొత్తు వరకు కూడా అలాంటి ఒపీనియన్లోనే ప్రజలందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఫర్దర్గా ఇప్పుడు టీడీపీకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండ్, ఫర్దర్గా ఆయన వయసు కూడా మీద పడుతున్న సమయం, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు టీడీపీ పార్టీ అనేది ఈ 5 ఏళ్ల తర్వాత ఇంకా మనుగడలో ఉండదు. ఇంకా వస్తే మేబీ జనసేన రావచ్చు, ఆర్ మళ్ళీ ఇంకొక పార్టీ రావచ్చు. కానీ టీడీపీకి మనుగడ ఉండదేమో చంద్రబాబు నాయుడు గారి తర్వాత. కానీ అసలు టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అమ్మ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు 74 ఏళ్ల వయస్సు. అది ఏమీ దాపరికము కాదు, ఏమి తెలియనిది ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక ప్రకారముగా ఒక్కసారి చూసుకున్నట్టయితే ఏ ఇబ్బందులు ఉండినా ఆయన ఇబ్బందుల్లో నుంచి ఉవ్వెత్తున లేచినటువంటి కెరటములాగానే గతములోనూ ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మహర్జాతకుడు. ఎన్ని మాట్లాడినా మహర్జాతకము అని అందరి జాతకాల్లోనూ రాజకీయాల్లో ఉండే ప్రతి వాళ్ళను మనం అనలేము. ఇప్పుడు మహర్జాతకము అని ఎందుకంటాము అంటే చంద్రబాబు నాయుడు గారికి కలిగినన్ని ఇబ్బందులు కానీ చంద్రబాబు నాయుడు గారు తన స్వయం కృషితో పట్టుదలగా ముందుకొచ్చినటువంటి విధానాన్ని కానీ చూసినప్పుడు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది ఏమిటి అని. కాబట్టి ఆయన జాతకము ప్రకారముగా ఉన్న అమావాస్య రోజు ఆయన జైల్లో ఉన్నప్పుడు, అంటే జైలు అంటే మామూలుగా జ్యుడిషియల్ కస్టడీ, అది జైలు అనడానికి ఉండదేమో నాకు తెలియదు, కానీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అమావాస్య రోజు పొత్తు పెట్టుకున్నారు అని అన్నారు. అన్నప్పుడు కూడా నేను చెప్పాను, అది చాలా గ్రహస్థితులు చాలా అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు. ఇప్పుడు మనకు వెలుగు రావాలి, పౌర్ణమి రావాలి అంటే అమావాస్య పోతేనే వెలుగు వస్తుంది. అదే ఆనాడు అమావాస్యకు పెట్టుకున్నటువంటి అలయన్సు ఇవాళ నిండు పౌర్ణమిలాగా చంద్రోదయం అని అంటున్నటువంటి కారణమే అది. పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం ప్రకారము, చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక ప్రకారము రెండూ మనము సమన్వయమై చూసినప్పుడు చాలా వరకు ఇద్దరికీ అనుకూలవంతమైనటువంటి ఇది ఉన్నది. భవిష్యత్తులో చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటి అంటే ఇదిరా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వీళ్ళు ప్రపంచానికి చూపించే విధంగా ఉంటుందే తప్ప వేరే ఉండదు. ఒకటి ఇప్పుడు వయసు అయింది కదా, ఇంకోటి కదా అని మనం మాట్లాడరాదు, మనం అలా అనరాదు. ఇప్పుడు వయస్సు ఉండి ఏమీ చేయలేక ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? నేను చెయ్యగలను అనుకొని మహావీరత్వంతో ముందుకొచ్చి చేయలేక ఇంట్లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి ఇంకొకరిని విమర్శించడం దేనికమ్మా? మనం చెప్పినప్పుడు ఆయన వయస్సు గురించి, ఆయన ఈ రోజుకు ఆయన 40-50 ఏళ్ల వయసులో ఉండేటువంటి వాళ్ళు ఎంత ఇదిగా పరిగెడతారో అంతకంటే ఇంకా బాగా స్టేజీ మీద ఆయన చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు. అది మనం గమనించాలి ఎప్పుడు కూడా. కనుక ఆయనకు అట్లా అసలు కనపడదు, అట్లా ఆయనకు మంచి యోగం ఉందమ్మా, చాలా బాగుంటుంది, చూద్దాం. జ్యుడిషియల్ కస్టడీ ఇందాక మీరు మాట్లాడుకున్నప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ప్రిడిక్షన్స్ వచ్చేసరికి రకరకాలుగా చెప్పారు గురువుగారు. అంటే ఆ ప్రిడిక్షన్స్ని మనసులో పెట్టుకొని టీడీపీ మొత్తం ఆ పార్టీ వైపే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చారు ప్రజలైనా అటు చెప్పిన వాళ్ళైనా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్న తర్వాత టీడీపీ మనుగడలోకి వచ్చింది అనేది కూడా ఒక టాక్. అంటే పవన్ కళ్యాణ్ గారి జాతకం బాగుండడం వల్ల జనసేన పార్టీ ఆ పార్టీకి వైభవం ఉండడం వల్ల టీడీపీకి కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటానంటేనమ్మా, ఇప్పుడు మనం ఒక బండి నడవాలి అన్నప్పుడు రెండు అవసరం అవుతాయి. ఏదో లోపలికి జ్యుడిషియల్ కస్టడీలోకి ఆయన పోయినంత మాత్రాన ఆయన జాతకము బాగలేదు అనడానికి లేదు. అక్కడ జాతకములో ఆయనకు ఉన్నది నీచత్వము భంగమై రాజయోగం పట్టడం అనేది ఉంది. నేను ఇందాక చెప్పాను, అమావాస్య అనేటువంటిది వస్తుంది, పోతేనే కదా మళ్ళీ పౌర్ణమి రావటానికి. అలా ఆయన జాతకములో అక్కడ
నీచత్వము అనేటువంటిది కలగాలి, అది భంగత్వము కావాలి, పునః రాజయోగం పట్టాలి. రాజయోగం పట్టాలి అంటే ఒక కారణం అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ కారణమే పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. ఇక్కడ రెండు అప్పుడు ఉంటేనే కదా, యోగం అనేటువంటిది ఉంటేనే మిళితమవుతుంది ఎప్పుడు కూడా. అక్కడ నీచత్వము భంగము అయ్యి రాజయోగం పట్టడానికి అవకాశం ఏమిటి? ఆయన జాతకము ఒకటి, ప్లస్ ఆ పరిస్థితులు కలగజేయటం అనేటువంటిది. రెండవది పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయిక. అదే ఇద్దరిది నేను చెప్తున్నాను, గ్రహస్థితులు కలిసినాయి కాబట్టే ముందుకు వెళ్ళటం అనేది గొప్పతనం. ఇప్పుడు మనము రాముడు బాణం వేస్తున్నాడు. బాణం వేయడము అంటే రామ బాణం అనేటువంటిది ఆ వెనకాల నుంచి తీసి ఇలా లాగుతాడు నారకు పెట్టి. మరి నార గొప్పతనం అంటామా, బాణము గొప్పతనం అంటామా? ఛేదించినప్పుడు రెండు అవసరం అయితేనే కదా. అందుకని ఇక్కడ అట్లా మనం ఎక్కువ తక్కువలుగా అనేవాళ్లకు అమ్మ ఇలా అని 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 అనే ఈ ఏదో ఇంకో రకంగా మాట్లాడేటువంటి వాళ్ళకు మాట్లాడుతుంటారు. కానీ ఏది ఉందో అది యథార్థము అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రపంచానికి తెలియజేయాలి. అది వాస్తవం. వాస్తవం ఏదో తెలియజేయాలి ఎప్పుడు కూడా. కనుక వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదమ్మా. లక్షణంగా ఇద్దరిది యోగవంతమైన జాతకం, ఇద్దరి కలయికతో ఆంధ్రప్రదేశ్ను ఒక మహాద్భుతముగా తీర్చిదిద్దటానికి మోడీ గారి సహకారము ఉంది అని ఈరోజు తేటతెల్లమవుతుంది కదా. నేను ఒకటి చెప్తాను చూడండి, చంద్రబాబు నాయుడు గారిని అంత ఆలింగనము చేసుకుని మోడీ గారు ఎప్పుడైతే ఇలా వెన్ను తట్టి చేశాడో, ఎవరైనా అమ్మ ఏ వ్యక్తి అయినా తప్పులు చేస్తే ఇంకో ప్రభుత్వాలు ఊరికే ఉండవు కదా తల్లి. వెలికి తీసి ఇదిగో ఇది తప్పు చేశాడు అని చూపించగలగాలి. అలా చూపించటానికి ఏమాత్రము అవకాశము లేకుండా మరి ఇన్ని ఏళ్ల పాటు నడిపినాడు అనేటువంటిది పై స్థాయిలో ఉండేటువంటిది కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదా? అంటే ఆ వెన్ను తట్టడములో నువ్వు గెలిచినావయ్యా, నీకు ఏ మత్స లేని చంద్రుడివి నువ్వు అని పరిపూర్ణముగా ఆయన వెన్ను తట్టిపోయినట్టే కదా. నేను చెప్తున్నాను స్పష్టంగా, ఏ మత్స లేని చంద్రుడివి నువ్వు అనేటువంటిది ఒక కిరీటము ఆయన వచ్చి ఆయన కౌగిలించుకోవటమే ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కిరీటం పెట్టుకున్నంత ఇదిగా అని నా భావన నాకు అనిపించింది టీవీలో చూస్తున్నప్పుడు. మరి ఏ మత్సన్నా ఉంటే మరి ఊరికే ఉండరు కదమ్మా. ఎప్పుడైనా కూడా మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా తప్పు చేస్తే, అంతే కదా, బయటపడుతుంది కదా. మరి ఇన్నాళ్ళు అయింది, నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఉంటూ మరి గతంలో ఏమీ తాను ఒక సూది మోపినంత ఒక పైసా మందము తప్పు చెయ్యకుండా ఆయన జీవితం సాగించినాడు అంటే దానికి పరాకాష్ఠనే ఆయన ఆలింగనము చేసుకొని వెన్ను తట్టి వీపును తట్టి వెళ్ళటం అనేటువంటిది నా భావన. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీ. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కూడా ఆయన యొక్క సహకారము పూర్తిగా అందుతుంది. నిజాయితీపరుడికి ఎప్పుడైనా భగవంతుడు సహకరిస్తాడు అనటానికి వేరే తార్కాణం కావాలి నా తల్లి. అంతకంటే నిజంగా గ్రహస్థితులు కూడా ఆయనకు చాలా బాగున్నాయి. కనుక ఇప్పుడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీ ఉంటుంది అని నా భావన. అంతకంటే వేరే చెప్పనమ్మా. ఇంకా నేను వేరే కూడా అడగను గురు. అంతటి చక్కని వివరణ. అంటే నిజంగా ఇవాళ విమర్శించే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి సమాధానం దొరికిందని అనుకోవాలి. మాలాంటి వాళ్ళమమ్మా, నాకేమీ చంద్రబాబు నాయుడు గారు బంధువు కాదు, నాకు ఇంకొకరు నాకేమీ బంధువు కాదు. అందులో నాకు ఎవ్వరూ బంధువులు లేరు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అంతవరకే చెప్తాం. పొగిడితే నాకు వచ్చేది లేదు, ఉన్నది చెప్పాలి కదా. మరి ఆలింగనము చేసుకొని వెళ్ళటంలో ఆంతర్యం ఏమిటి అనేది ఒక్కసారి మనం లోతుగా గమనిస్తే 3 పార్టీల యొక్క కలయిక కదా. కలిసినప్పుడు మరి ఇన్నాళ్ళు సరే ఆయన మీద ఏం అవినీతి ఉందో అని యావత్తు తెలుగు ప్రజలు మొత్తం చూశారు.
ఏమీ లేనప్పుడు కదా ఆయనకు మరి అంత పట్టం కట్టారు అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి కదా. వీళ్ళు కట్టవచ్చును, ప్రజలు ఇవ్వచ్చును, ఒకవేళ వాళ్ళకి ఏదో సరే అని ఇవ్వచ్చును. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలకు ఏమో 20 మొత్తం ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు కేంద్రము పెద్దది కదా. అన్ని రాష్ట్రాల సీఎంలు అనుకుంటే ఏం చేస్తున్నారు, ఏమి తప్పు చేస్తున్నారు లేదు అని ఒక్కసారిగా మోడీ గారు తెలుసుకోగలుగుతారు కదా. మరి వాళ్ళ దగ్గర ఉంటే ఊరుకుందురా? వాళ్ళను కాదనుకుంటే ఎలా ఉంటుంది, అవుననుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం చాలా చూసాం. అందుకని వెన్ను తట్టాడు ఆయన నిజాయితీకి అనేది మనం గమనించాలి. అది గమనించకపోతే మనం ఇక్కడ 2 క్వశ్చన్లు గురుగారు. ఒకటి ఏంటంటే వారాహి, అది అమ్మవారు ఎంత బలమైన ఈ వ్యక్తి అనేది అక్కడ అమ్మవారి పేరులో ఎంత బలం ఉందనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఆ వారాహి అని తలుచుకున్నప్పుడే మనకి గుండెలో ఒక ధైర్యం అనేది వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ్ భేరి యాత్ర అని మొదలుపెట్టినప్పుడే ఆయన విజయం అందులోనే కనిపించింది అనుకోవచ్చా? అంటే జాతకం ప్రకారం అమ్మవారు ఈ వారాహిలోనే వెనకుండి నడిపించింది అనుకోవచ్చా? మీరు దీని జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పమంటే జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పటం అంటే అమ్మ, వారాహి అనేటువంటిది ఆయన పెట్టడంలో ఆయన ఏమనుకుని పెట్టారో తెలియదు. మనం ఒక సముద్రంలో పడినటువంటి భూమిని మొత్తాన్ని ఒక్కసారిగా పైకి తీసుకొని వచ్చినటువంటి ఇది ఎలా అయితే ఉందో, ఈనాడు పవన్ కళ్యాణ్ గారి యొక్క దీంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవముతోనూ పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదలతోనూ ఒడ్డున పడేసుకున్నారు అనేటువంటిదే తెలుస్తుంది కదా ఒక రకంగా వాళ్ళు. ఇంకా దానికి వేరే చెప్పడం ఏముందుకు? ఇంకా ఆయన్ని ఎన్ని రకాలుగా విమర్శించినారో మామూలుగా మేము విమర్శల జోలికి మేము వెళ్ళరాదు, కానీ మేము జాతక ప్రకారంగానే చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు సహజం. వాళ్ళని వీళ్ళంటారు, వీళ్ళని వాళ్ళంటారు, ఎందుకన్నారు ఏమిటి అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ కాకపోతే ఆయన యొక్క గ్రహస్థితులు పట్టుదల చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కనుక ఒకటి పట్టుకున్నారు అంటే అది ఉడుంపట్టు. మళ్ళీ ఆయనకు శత్రువుకైనా చెడుపు చెయ్యాలి అనేటువంటి మనస్తత్వం ఉండదు. అయిపోయింది కదా, దట్స్ ఆల్, మన పని మనం చేసుకువెళదామనేటువంటి మనస్తత్వమే. కానీ ఇంకేదో మళ్ళీ తర్వాత ఏదో ఇది చేయాలి అది చేయాలి అనేటువంటి ఆ తత్వం ఉంటుంది అని నేను అనుకోను. ఎందుకంటే జాతకం తెలుసు కాబట్టి సున్నితమైన మనస్తత్వం. శత్రువు తన దగ్గరికి వచ్చి కూర్చుంటేనే రా అని పిలిచి ఆలింగనం చేసుకుని కూర్చొని కాఫీ ఇచ్చి భోజనం పెట్టి పంపించే తత్వం తప్ప ప్రతీకార చర్యలు చేయాలి అనేటువంటివి ఉండవు ఆయనలో. కానీ గురుగారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షం అంటూ ఏదీ లేదు, ప్రతిపక్ష పార్టీయే లేదు మనకి. కానీ ఈ 2 జాతకాలని దృష్టిలో పెట్టుకొని, అటు చంద్రబాబు నాయుడు గారిది ఇది జనసేన 2 దృష్టిలో పెట్టుకుని నాకు ఒక విషయం చెప్పు. మనకి ప్రతిపక్షం లేదు, ఈ మిత్రపక్షంగా ఉన్న జనసేన రేపు ప్రతిపక్షం అయ్యే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఇప్పుడు మిత్రులుగా ఉన్న వీళ్ళిద్దరూ రేపొద్దున్న నిజంగా ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మిత్రపక్షం ప్రతిపక్షం అయ్యే ఛాన్స్ ఉంటుందా జాతకం దృష్ట్యా? నాకు తెలిసినంత వరకు కొత్త చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు ఈసారి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అమ్మా, ఇప్పుడు ప్రతిపక్షం ఎప్పుడు అవసరం వస్తుంది? పాలకపక్షం తప్పులు చేసినప్పుడు ప్రతిపక్షం ఏలెత్తి చూపించాలనేది ఉంటుంది. ప్రతిపక్షము మాకు అవసరము లేదు, మీదే ఉండాలి అని కదా ప్రజలు తీర్పిచ్చినట్టుగా మనం భావించాలి. ఒకటి నంబర్ 1. రెండవది, ఎంత అదృష్టము కలిగితేనో కదా ఇంత బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ వీళ్ళకి ఇస్తారు. అది చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు, నేను కామన్ మ్యాన్గా ఉంటాను, సీఎంగా ఉండరు, ఈసారి మీరు కొత్త చంద్రబాబు నాయుడును చూస్తారు, మార్పు చూస్తారు నాలో అన్నారు ఆయన. అట్లా ఇప్పుడు తప్పులు చెయ్యాలి అనేటువంటిది ఉండదమ్మా, వీళ్ళు వేలెత్తి చూపిస్తారు చేస్తారు అనేటువంటిది. మీకు ఇంకొక చిన్న మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి కూటమి వ్యవహారముగా, ఏది బీజేపీ కూడా కలిసి కూటమి వ్యవహారముగా ఇప్పుడు ఇక్కడ పార్టీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసేటప్పుడే ఏది మంచి
ప్రజలకు ఏది అనుకూలము అనేది అనుకొని చేస్తారు. కానీ మళ్ళీ ప్రజల్లో నుంచి ఇంకా ప్రతిపక్షమే మాకు వద్దు అని కదా వీళ్ళకి ఇచ్చినారు. ఇంకా ప్రతిపక్షం మళ్ళీ ఉండి అడగాలి చెయ్యాలి, నేను అనవసరంగా ప్రతిపక్షంలో కూర్చోవాలని ఎందుకు అడుగుంటారు? ప్రజలు వద్దన్న ప్రతిపక్షాన్ని నేను ప్రతిపక్షానికి పోతా అని గెలిచిన వాళ్ళు ఎందుకు పోతారమ్మా? ఇప్పుడు ప్రతిపక్షము అనేటప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళకు ఒక 65-70% వచ్చి వాళ్ళకు ఒక 40% వస్తే ఏదో అటు ఇటు తారుమారై కొంతమంది అవతలికి పోయినారబ్బా మా అభిప్రాయాలన్నీ ఏం కావాలి అనేటువంటిది ఉండొచ్చు. ఇక్కడ ప్రతిపక్షము అనేటువంటి పరిస్థితే లేకుండా మొత్తం మీరే ఉండాలి అని ప్రజలు ఏకోన్ముఖముగా తీర్పిచ్చినప్పుడు మళ్ళీ ప్రతిపక్షం ఉండాలనే కోరికలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్కు ప్రతిపక్షములో ఎవరు ఉండినా మళ్ళీ ఏమి ఇబ్బంది కలిగిస్తారో అని కదా వద్దనుకున్నారు, కావాలనుకున్న పార్టీకి వేశారు. దాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఒక సామెత ఏదో గుర్తొస్తుంది, నా ఎంట రావద్దంటే నన్ను ఎత్తుకోనుకో అన్నట్టు ఉంటుంది. మాకు వద్దో అని కదా వద్దనుకొని ఇచ్చినారు. ఇక మళ్ళీ మేము ప్రజల పక్షాన నుండి మేము పోట్లాడతామంటే అర్థం ఏమిటి? దేనికి? ఇంకా అందుకని ప్రతిపక్షము అనేటువంటి పదం లేదు అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ విధముగా కోరుకున్నారని దాని అర్థము. మనం ఎందుకు అనవసరంగా ప్రతిపక్షం లేదే అని మనకెందుకు ఆలోచన? వాళ్ళు ప్రజలకు లేని కోరిక మనకెందుకమ్మా? ఇది కావాలనుకున్నారు, ప్రజలు అది ఇచ్చినారు, దానికి ఏముంది? అదే మనం ఆలోచన చేయాలి తప్ప వేరే చేసేదానికి అవకాశం లేదు. ఇంకా సెంట్రల్ మనం మాట్లాడుకుంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ చాలా తక్కువ మెజార్టీతోటి మోదీ గారు అధికారంలోకి వచ్చారు. అసలు మోదీ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్కి కానీ అటు ప్రజల నుంచి ఉన్న అభిమానానికి కానీ అసలు అంత తక్కువ మెజార్టీ వస్తుందని ఎవరు అనుకోలేదు. ఒక టైంలో ఆయన ప్లేస్లోనే ఆయన వెనకపడిన పరిస్థితి వారణాసిలో. కానీ ఆయన చేసిన ఒకే మంచి పని అంటే జనంలో బాగా ముందుకు వెళ్ళింది అయోధ్య రాముడు. చివరి నిమిషంలో రాముడే ఆయన వెనకాల ఉండబట్టే ఇవాళ ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. లేకపోతే మోదీ గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశమే లేదు. అది ఆయన జాతకం ప్రకారం చూడాలా లేకపోతే ఆయన మంచితనంగా చూడాలా? అసలు ఆయన జాతకం ఎలా ఉంది? రాముడే వెంటుండి నడిపించాడా? ఏం జరిగింది గురు? చాలా మంచిదేలేమ్మా, మీరు అడగడం ప్రశ్న మంచిదే. ఇప్పుడు మోడీ గారి యొక్క జాతక ప్రకారంగా చూసుకున్నప్పుడు ఆయనది కూడా చాలా యోగవంతమైన జాతకం అమ్మ, చాలా యోగ జాతకము. కాబట్టి మనం ఈనాడు మోడీ గారిని మనము ప్రధానమంత్రి అయిన తర్వాత మనము మోడీ గారంటే ఏమిటి అనేటువంటిది ప్రపంచానికి తెలుస్తున్నది. మోడీ గారు ప్రపంచానికి మామూలుగా ఈ ప్రధానమంత్రి కాకముందు సీఎంగా గుజరాత్ ఇది ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనులు కొంతవరకు తెలుసు. ఆయన ఆర్ఎస్ఎస్లో ఉండి అతి చిన్న దీని నుంచి ఈ స్థాయికి రావటం అనేటువంటిది దేశము మీద ఉండేటువంటి ప్రేమ, భరతమాత, మన భారతదేశము భరతమాతకు ఎంతోమంది పిల్లలు ఉండిన ఒక పిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలా ఎక్కువ ప్రేమతో మోడీ గారిని తాను ఎత్తుకుంది అనేటువంటి మాట మనం అనుకోవాలి. తల్లి ప్రేమ ముందు మిగతాటివి ఎన్నుండినా తక్కువే అవుతాయి మనం అనుకుంటాం. ఎంత లేకపోతే ఆయనకి ఏం అవసరమమ్మా, ఆయనకి ఎవరున్నారని, ఆయనకి ఏం కావాలని? వాస్తవానికి ఏదో మనిషి మానవ జీవితం ఉదయం లేస్తే తినడము, రాత్రి ఏదో కావాల్సింది మళ్ళీ తినడము, పడుకోవడము అనుకుంటే ఎలాగైనా జీవితం గడుస్తుంది. కానీ ఈ దేశములో, మన భారతదేశంలో మనము పుట్టినందుకు గాను, అందులోనూ మీకు ఒక మాట చెప్తాను, మనకు ఇదే గాంధీ మహాత్ముడు అదే గుజరాత్ నుంచి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనేటువంటి పేరుతో వచ్చినప్పుడు అదే గాంధీయవాదముతోనే దామోదర దాస్, నరేంద్ర దామోదర దాస్ మోడీ అనేటువంటి దానికి పెద్ద తేడా ఉందని నేను అనుకోను. ఆయన కాకపోతే ఆయన గుడ్డలు అంగి చొక్కా వేసుకోలేదు, ఈయన చొక్కా వేసుకున్నారు. ఎందుకంటే అంతవరకే అనుకోవాలి. కానీ భరతమాత ఆయన కావాలి అని అనుకుంది అని నా భావన. అప్పుడు
సరే, గుళ్ళు గోపురాలు కట్టించడం అనేటువంటివి అందరూ చేస్తారు. ఒకటి చరిత్రలో నిలబడిపోయేట్టుగా రామమందిరాన్ని, అదే చిన్న విషయం కాదు, రామాలయము నిర్మాణము ఒకనాడు అయోధ్య రామచంద్రమూర్తి స్వస్థానమైనటువంటి దాంట్లో ఆయన ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఆయనకు తేవటం పెట్టడం అనేటువంటిది. అందుకనే రాముల వారు ఒక రకంగా నేను అనుకునే మాట ఏమిటంటే అమ్మ, శ్రీరామచంద్రమూర్తికి ఇవాళకి మనం రామరాజ్యం 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 అని మాట్లాడతాం. ఏ తండ్రికైనా కొడుకులు చేయవలసినటువంటి విధానం ఉంటుంది, అంతే కదా, ఇది నా తండ్రి ఫోటో అని. అలా లవకుశలలాగా మామూలుగా మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు లవకుశలై సీతారాముల వారి యొక్క సంతానముగానే భావించాలి మనము ఈ కలియుగములో. అలా ఆయన యొక్క స్థానాన్ని, ఒక తండ్రి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ రూపంలో పుట్టారేమో లవకుశలు అనేటువంటి భావనతో అనుకోవాలి. కాబట్టి అనుకోవడమే, ఆయనకేం పెద్దగా ఇప్పుడు ఇది కొంచెం తగ్గొచ్చు ఎక్కొచ్చు. రాజకీయాలలో 10 సంవత్సరాల పాటు చేసినప్పుడు అవతలి వాళ్ళు కూడా మరి ఏదో మొదటి నుంచి చేస్తూ ఉండేటువంటి వాళ్ళే కదా తల్లి. ఎవరిని అవతలి వాళ్ళను కొంతమంది ఆదరించే వాళ్ళు ఉంటారు, ఇటువైపు వాళ్ళను ఆదరించే వాళ్ళు ఉంటారు. భరతమాత ఆయన నాకు ముద్దు బిడ్డ మోడీ అని ఎత్తుకున్నప్పుడు ఎవ్వరూ కాదనడానికి లేదు. ఎందుకమ్మా నువ్వు ఒకరినే ఎత్తుకున్నావు, మేమంతా కాదా అంటే మనమందరము కూడా బిడ్డలమే. తల్లికి మొదట ఎత్తుకొని ఉంటుంది కదా, ఆ మొదట ప్రేమ అనేది ఒకటి ఉంటుంది. అలాంటి ప్రేమ మోడీ గారి మీద భరతమాత చూపిస్తుంది అనేటువంటి భావన నేను చెప్పగలుగుతాను ఆయన జాతక ప్రకారం. చాలా చక్కని వివరించారు గురుగారు. గురుగారు, తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో బీఆర్ఎస్ అనేది అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఒక ప్రభంజనంలాగే ఉంది. కేసీఆర్కి వెనక్కి తిరగడానికి అసలు ఛాన్సే లేనంత గొప్పగా కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు కేసీఆర్కి, అటు తనయుడైన కేటీఆర్కి కూడా. కానీ ఒక్కసారి అంటే పేరు మార్చడం, టీఆర్ఎస్ నుంచి వాళ్ళు బీఆర్ఎస్గా మాత్రం మార్చుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది. ఇవాళ అసలు ఒక మినిమం సీట్లు లేకుండా తెలంగాణలో పార్టీ అంతమైపోయిందనే చెప్పుకోవాలి. లిటరలీ అలా అయిపోయింది పరిస్థితి. అసలు దీని వెనకాల ఆ పేరు ఒకటేనా కారణం, లేకపోతే ఇంకేదైనా ఉందా? అమ్మ, నేనేమంటానంటే తల్లి, బీఆర్ఎస్ అనేటువంటి పేరు మార్పు వలన అనేటువంటిది కొంత ప్రభావం అయితే సహజంగా అయినా కూడా పెద్దగా కేసీఆర్కు ఈసారి రాలేదు అనేటువంటి మాట సరే సహజమే, కానీ అధికారంలోకి రాకపోవచ్చు. కానీ వాళ్ళు పల్లెలు మిగతాటివన్నీ కూడా గెలిచినారు, కానీ హైదరాబాదు సిటీ మొత్తం వీళ్ళ చేతుల్లోనే, వీళ్ళకే గెలిచినట్టుగా ఉంది చూస్తున్నప్పుడు. అయితే అమ్మ, నిర్ణయాలు తీసుకోవటం, ఇప్పుడు మనం ఒక చోటికి ఉన్నతమైనటువంటి ప్రదేశానికి, ఒక క్షేత్రానికి వెళ్ళాం. మనకు క్షేత్రంలో భోజనం పెట్టారు, అందరికీ పెట్టినట్టుగానే మనకు పెట్టారు. తినటము అనేటువంటిది వచ్చినప్పుడు అది ప్రసాదముగా భావించి ఏ ఒక్కటి పడేయకుండా జాగ్రత్తగా తినటం అనేది అవసరం. క్షేత్రములో పెట్టినటువంటి భోజనము కాబట్టి. అంటే రాష్ట్రము, అధికారము అనేటువంటిది ఎలా ఉంటుందంటే అమ్మ, ఎంతో కష్టపడితే కానీ రాదు. ఆయన కూడా ఏదో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినారా, ఈయన సాధించినాడా అనేది పక్కకు పెడితే, ఈయన హయాములో అయితే తెలంగాణ రావటం అనేటువంటిది యథార్థం. ఎన్ని మాట్లాడినా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత అనో ఏదో వాళ్ళగా ఇది పెట్టుకున్నారు, సాధించినందుకు గాను మంచిదే. 10 సంవత్సరాల పాటు ఆయన చేయడం జరిగింది. చేసినప్పుడు పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటిది ఎప్పుడైనా నాయకుడు అనేటువంటి వాళ్ళు ప్రజల్లో ఉండాలి. ఎక్కడో కూర్చొని అంతా జరుగుతూ ఉంది కదా సజావుగా అనుకుంటే కాదు. ఒక ఇంట్లో తండ్రి అయినా నేనన్నీ సమకూర్చాను కదా, ఇంట్లో పిల్లలు మామూలుగా ఉంటారులే అని అనుకుంటే కాదు. నిరంతరము పిల్లల మీద దృష్టి పెట్టి
వారానికి ఒకసారో నెలకొక్కసారో ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎలా జరుగుతుంది అని ఒక వాకప్ చేస్తాం చూడండి. అలా చేయటం అనేటువంటిది లోపించింది అని నేను అనుకుంటా. ఎందుకంటే మా దగ్గరికి ఎంతోమంది జాతకాలు చూపించుకోవడానికి వస్తారు కాబట్టి, నాయకులు వస్తారు, ప్రజలు ఉంటారు, ఎన్నో రకాలుగా వస్తుంటారు. అప్పుడు కొంచెం ఆలోచన చేయటం అనేది ఉంటుంది. ఇప్పటికీ కేసీఆర్ గారి జాతకము చాలా బాగుంది, సందేహం ఏం లేదు. ఒడిదుడుకులు అనేటువంటివి సహజము కదమ్మా, ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. మనము దాన్ని గుర్తించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, నేను ఇందాకన్నా క్షేత్రానికి పోయినప్పుడు తింటున్నప్పుడు మనము చాలా మృదువుగా తినటం అనేటువంటిది ఒక పద్ధతి, విధానం. ఎలా బుద్ధి పుడితే అలా అన్నాన్ని మనం ఇలా వేళ్ల సందుల్లో నుంచి వచ్చేట్టుగాను చేసినట్టుగాను మనం తింటున్నామంటే, ఇంకొకసారి ఇతనికి పెట్టాలి భోజనం అని అనుకొని పెట్టేట్టుగా మనము తినడం అనేటువంటిది అవసరం. అది దొరికింది కదా, మళ్ళీ మనకు మళ్ళీ ఇటువైపుకి ఏమొస్తాం, మనం ఈ క్షేత్రానికి ఇన్నాళ్ళకి కానీ వచ్చాము, మళ్ళీ రాము కదా అని మనం అప్పుడు తినటం అనేటువంటి ఒక విధానం ఉంటుంది చూడండి. అలా చేసుకోరాదు ఎవరైనా, ఏదైనా, ఏ విషయంలోనైనా. ఇది ఒక రాజకీయ రంగంలోనే ఉంటుందని నేను అనుకోను. పండితులు ఉంటారు పాండిత్యంలోను, మాలాంటి వాళ్ళం ఉంటాం చెప్పే విధానంలోను. ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి ఒక ప్రామాణికం ఉండాలి. నోరు ఉంది కదా, ఇవాళ మనం చెప్పింది వింటారు కదా అని ఏది బుద్ధి పుడితే అది మాట్లాడి మళ్ళీ నాలుక ఖర్చుకోవాల్సిన అవసరం దేనికి? మేము ఆశీర్వచనము అందరికీ చెప్పవలసినటువంటి వాళ్ళము క్షమాపణలు కోరుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అది దృష్టిలో పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ప్రశ్నలు అడుగుతారు. మీరు ఏమైనా అడగవచ్చును. చెప్పేటువంటి దాంట్లో ఔన్నత్యం అనేది ఉండాలి. దాంట్లో మీకు విశ్లేషణ చేసి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక బీఆర్ఎస్ అని పేరు మార్చడము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే, కానీ నాయకులకు ప్రజలకు లోపించినటువంటి దానివల్ల, సమస్యల లోపము వలన ఓడిపోతారు. ఎవరు ఓడిపోయినా కూడా. లేకపోతే ప్రజలు అదే ప్రజలే కదా ముందు నెత్తిన పెట్టుకున్నారు. తర్వాత 10 ఏళ్లకు ఎందుకు తేడా వచ్చింది అంటే ఎందుకు దూరం అవుతారు అంటే, ఆ సమస్య ఏమిటి అనేటువంటిది చూసి సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత నాయకులదే ఉంటుంది. అందున కుజుడు రాజు అయినాడు ఈ సంవత్సరం. కుజుడు రాజు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే శనైశ్వరుడు మంత్రి అయినాడు. బాగా శ్రమతో కూడినటువంటి ఇది ఉంటుంది, కానీ ఆలోచనాత్మకమైనటువంటి ఇది ఉంటుంది అని చెప్పాం ఉగాది పండుగ నాడు. చెప్పినప్పుడు ప్రజలు ఉన్నట్టుండి అక్కడికి పోయి 3 మారి ఇంకో రకంగా ప్రవర్తించే తీరు కూడా ఉంటుంది అని చెప్పాం. అవన్నీ మనం ఏం చెప్పామో కూడా గతంలో ఉండాలి కదా తల్లి. అందుకని కొంచెం ప్రజలు కోపానికి గురై చేసుకున్నటువంటి పని ఇది, అంతే. అందువల్ల తల్లి. కానీ గురుగారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ప్రజలందరికీ రేవంత్ గారి మీద ఉన్న నమ్మకంతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే రేవంత్ గారి జాతకం బాగుందనుకోవాలా, లేదంటే అసలు అణిగిపోయిన కాంగ్రెస్ పైకి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభావమా, లేదంటే రేవంత్ ప్రభావమా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉండి తను వెళ్ళే దిశని కూడా మార్చుకున్నారు ఆయన ఇప్పుడు సెక్రటేరియట్లో కొత్తగా. అంటే దీని వెనకాల ఎలా చూడాలి? అంటే దానివల్ల ఆయనకి ఇంకేమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఆయన ఒకవైపు నుంచి వెళ్ళే మనిషి ఇప్పుడు ఆయన దిశని మార్చుకొని ఇంకొక తలుపు నుంచి, ఇంకొక ద్వారం నుంచి వెళ్ళడానికి ఇప్పుడు దాని సెక్రటేరియట్ని సిద్ధం చేసుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? సెక్రటేరియట్ సచివాలయం అనేటువంటిది ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కలిసి వెళ్ళగలిగినటువంటిది. ముఖ్యమంత్రి ప్రధానం, అందుకే కదా ముఖ్యమంత్రి అని అంటున్నాము. ఏదైనా ఇక్కడ ఉండేటువంటి దీనిలో రాజు ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి మార్గము అనేటువంటిది ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రకారముగా ఆలోచన వేరుగా ఉంటుంది. ఇది ప్రభుత్వపరమైండేది కదా, మనం ఎలా అయినా వెళతాములే అని అనుకుంటే ప్రజలను, ప్రభుత్వాన్ని మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకొని తనకు అనుకూలముగా వెళ్ళాలి అనేటువంటిది కూడా ఉంటుంది కదా. అందుకని రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం కూడా చాలా మహాద్భుతమైన జాతకం, నేను చెప్పగలుగుతా.
అయితే కొన్ని నిర్ణయాలు ఉన్నప్పుడు ఎలా నడవడిక మార్గం ఎలా వెళితే నేను సర్వైవ్ కాగలను అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉంటుంది కదమ్మా. అందువలన మరి పండితులు ఇదే కరెక్టు, అది అలా ఉంది కాబట్టి అలాగే వెళితేనే జరుగుతుంది అని ఏదో కాసేపు వెళ్ళొచ్చే దేవాలయం కాదు కదా. తాను పరిపాలన అక్కడ ఉండి పరిపాలన చేయవలసినటువంటి సచివాలయం అది. అలా ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి ఏమిటి అనేటువంటిది ఎవరికి తగినటువంటి వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళు చూసుకొని అలా నా యొక్క నడక ఉంటే బాగుంటుంది అనేటువంటి మార్గంతో ఆయన మార్చుకొని ఉండవచ్చు, తప్పులేదు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అనేటువంటి విషయంలో ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కొస్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా గెలిచిన వెంటనే యంత్రాంగమంతా కూడా సహకరించే విధానము కూడా కొన్ని ఉంటుంది. అలా అన్నీ పట్టు తెచ్చుకొని చేయటానికి ఎవరికైనా నాకు తెలిసినంత వరకు ఒక 6 నెలలు దాటి 8 నెలలు అయితే దాటుతుంది. ఖచ్చితంగా ఒక 8 నెలలు సంవత్సరము అయితే కానీ ఒక పట్టు రాదు. ఎందుకంటే ఒక కుటుంబం, మనం ఇల్లు మారితేనే, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇల్లు మారినామంటే కనీసం వారం 10 రోజులు సర్దుకోవడం సరిపోతుంది నెమ్మదిగా. ఒక రాష్ట్రం అంతా కూడా సర్దుకోవాలి అన్నప్పుడు టైం సరిపోతుంది కదమ్మా, కొంచెం సమయం పడుతుంది కదా. అందువలన పట్టు సాధించాలి అంటే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఒక 8 నెలల తర్వాతనే అప్పుడప్పుడే పట్టు అనేటువంటిది చేతిలోకి వస్తుంది. అందువలన రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకము కూడా చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉంది, మొత్తం అనుకూలంగానే జరుగుతుంది గాక. గురుగారు, జాతకాలు వచ్చేసరికి మొన్నటి వరకు కూడా జ్యోతిష్య పండితులు అంటే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత రకరకాలుగా జ్యోతిష్యులు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలాగా చెప్తూ వచ్చారు. అంటే లైక్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ఎలా అయితే వాళ్ళని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళని తిట్టుకున్నారో, అంటే లైక్ ఎవరైతే ప్రిడిక్షన్ ఇచ్చారో, అప్పుడు అలాగే జాతకాల విషయానికి వస్తే కూడా చాలా అంటే ఒక్కొక్కరు ఒక విధానంలో చెప్పడం వల్ల కొంతమంది అయితే లైక్ వేణుస్వామి లాంటి వాళ్ళు అయితే ఇంకా మేము ఎవరి రాజకీయ నాయకుల జోలికి వెళ్ళము, అటు సినీ ప్రముఖుల జోలికి వెళ్ళనంటూ కూడా క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసే పరిస్థితి. అంటే ఒక జ్యోతిష్యుడిని ఎంత నమ్ముతారంటే ప్రజలు వచ్చి దండం పెట్టి మా భవిష్యత్తు మీ ముందు మాకు చెప్పండి అని వేడుకునే పరిస్థితి. ఇలాంటిది కొంతమంది వల్ల వాళ్ళని విమర్శించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి జాతకాలు చెప్పే వాళ్ళ గురించి, నమ్మకం లేకుండా ప్రజల్లోకి ముందుకు వెళ్ళే వాళ్ళ గురించి ఏం చెప్తారు గురుగారు? జాతకము చెప్పటం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చెప్తుంటాం సహజంగా. మనము చెప్పినప్పుడు కొంతమందికి మనం చెప్పినవి జరుగుతాయి, బాగుంటుంది, జరగాలని బాగుండాలనే కోరికతోనే మనం చెప్తాం. ఈ చెప్పడంలో మాలో ఎక్కడో ఒక స్వార్థం అనేటువంటిది పెరిగిపోరాదు. మనము అడిగితే ఎంతవరకు ఆ జాతకం యొక్క లక్షణం ఏమిటి అనేది అంతవరకే చెప్పడం అనేది ఓ పద్ధతి. స్వార్థము పెరిగిపోయి విపరీత ధోరణికి పోయి, ఇప్పుడు నేను గతంలో మీతో చెప్పాను ఎవరూ బంధువు కాదు అని. ఎవరూ బంధువు కాదు అని మనం అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మేము ఎలా చెప్పాలి? ఎవరిది ఏది ఎంతవరకు ఫలిస్తుంది అంతవరకు ఇగో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పడం వరకు పర్వాలేదు. నేను వింటూ ఉంటాము చాలా వరకు, ఇన్ని ఓట్లతో వాళ్ళు ఓడిపోతారు, ఇన్ని ఓట్లతో వీళ్ళు గెలుస్తారు, ఇన్ని ఓట్లతో గెలుస్తారు అనేటువంటిది చెప్పడం తప్పు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఓడిపోతారన్న తప్పే. మేమేమి దగ్గరుండి ఎవరికి చుక్క పెట్టి ఏళ్ళతో ఇలా పలానా వాళ్ళకు వెయ్యి అని చెప్పలేము కదా. అప్పుడు ఎలా చెప్పగలుగుతాం? అంతే కదా తల్లి. ఎవరైనా ఎవరికైనా మనము ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో వాళ్లకు చెప్పాలి. సమాజానికి మనము ఒక మనిషిని రాజకీయాల్లో ఉండవచ్చును, రాజకీయాల్లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క గొప్పతనము మంచితనము ఏదో ఇగో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందనే చెప్పాలి తప్ప, చిన్న ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఏదో చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి జాగ్రత్త వహించండి అని చెప్పవచ్చును. కానీ ఇగో నువ్వు ఇప్పుడు ఇదవుతావు,
నీకు ఫలానా ఇదిలో ఇది ఉంది, తర్వాత మీరు విడిపోతారు. ఎవరినైనా ప్రపంచంలో మనం కలవడానికి ఆశీర్వచనం చేయవలసినటువంటి వాళ్ళం, అవును. అంతే కదమ్మా. మీ దగ్గరకు వచ్చేది మీ ఆశీర్వచనం పొందడానికి. ఆశీర్వచనం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ మనం చెప్పదలుచుకుంటే, ఇద్దరు కావాలని వచ్చినప్పుడు, నాయన మీకు మీకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ పూజ ఈ చేసుకోండి. ఇబ్బందులు సమన్వయం చేసుకుంటే మీరిద్దరూ కలవగలుగుతారు. ఇప్పుడు కావాలని మీరు అనుకోవచ్చును, భవిష్యత్తులో మీకు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూక్ష్మంగా వాళ్ళు, సినిమా వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరన్నా కావచ్చు కాక వాళ్లకు చెప్పడం అనేటువంటిది ఒక విధానం. నిన్న శుభమాని పెళ్లి చేసుకున్న వాళ్ళను మరుసటి రోజే వీళ్ళు ఇదవుతారు అని అంటే, ఆ కుటుంబాలు ఇటువైపు అటువైపు కలిసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసుకుంటారు. వాళ్ళ మనసులు అందరినీ కూడా బాధించిన వాళ్ళం మనం అవుతున్నాం. ఆ బాధపడినటువంటి వాళ్ళ యొక్క ఇదంతా కూడా ఎవరి మీద వస్తుంది? మన మీదకే కదా వస్తుంది. మనల్ని తిట్టుకుంటారు కదా, ఆ తిట్టుకున్నటువంటిది ఒక్కసారిగా మనకి ఎక్కడో చోట దెబ్బ పడుతుంది కదా, అది ఎందుకు మనం తెచ్చుకోవటం అని. అందుకని ఎప్పుడు కూడా అమ్మా, ఏదో 4 జరిగినాయి కదా అని మునగ చెట్టు ఎక్కటం అంటారు. ఓ బాగుంది, చాలా చిటారు కొమ్మ వరకు నేను పోతాను అనే ఆత్మవిశ్వాసంతో పోతే ఎక్కడో చోట విరిగి పాతాళలోకానికి పడిపోవడం అనేది జరుగుతుంది. నేను ఇందాకే చెప్పాను, మేము చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. మేము కూడా ఎంత అనుష్ఠానం చేసుకొని ఎంత ఇదైతేనో ఈ స్టేజ్కి కదా వస్తామమ్మా. మేము కూర్చున్నటువంటి కొమ్మను మేమే నరుక్కున్నట్టు ఇంకెవడూ నరకక్కర్లేదు. మనం చెప్పింది ఎప్పుడైతే జరగలేదు అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందో, ఎదటి వాళ్ళు ఎవరు వచ్చి మనల్ని తిట్టక్కర్లేదు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్టు ఇంకా మామూలు జనమైనా మన దగ్గరకు వచ్చి ఎలా నమ్ముతారు, ఎలా చెప్పించుకుంటారు. అంత పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు జరగలేదు కదా మరి నువ్వు చెప్పింది అని మామూలు వ్యక్తులు వస్తే మన దగ్గరికి ఎలా వస్తారు, ఎలా జరుగుతుంది, ఇంకా ఎలా నమ్మి వస్తారు మన దగ్గరికి? రారు కదా. అందుకని ఎవరైనా, నేను ఒక పేరు తీసి ఫలానా వ్యక్తి అని అనను, కానీ ఎవరు చెప్పినా కూడా ఈ తొట్టుపాటుతనము ప్రపంచమంతా ఏదైతే అంటుందో, మైండ్ గేమ్ ఆడుతుందో, మనం కూడా దాంట్లో భాగస్థులై ప్రతి చోట ఇదే 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 అంటున్నారు కాబట్టి ఏమో మనమైనా ఇదే అందాం ఎందుకైనా మంచిది అని తొట్టుపాటుతనంతో అనేయడం కాదు. మనకు శాస్త్రం ఏమి చెబుతుందో చెప్పడం మన ధర్మం. అది తప్పు. దీనివల్ల బ్రాహ్మణుల మీద కూడా నెగిటివ్ వస్తుంది. అంటే వీళ్ళు ఏదో చెప్తారు అంటే జనాల్లో ఉండే నమ్మకానికి అంతకంతకి మనమే తగ్గించుకోవడం, ఇలా కొంతమంది చెప్పే ఇలాంటి ప్రెడిక్షన్స్ వల్ల. అది స్వయంకృతాపరాధం అమ్మ. అదే కదా చెప్తున్నా నేను. కూర్చున్న కొమ్మను మేమే నరుక్కోవటమే దాని యొక్క అర్థం, అంతకంటే వేరే ఏం లేదు. భస్మాసురుడి హస్తం, మా చెయ్యి మేము నెత్తిన పెట్టుకున్నట్టే. ఇంకోడెవడో వచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైతే జరగలేదో జరగడానికి మనము అంత ఇదిగా అయిపోయింది. ఇంకో 10 ఏళ్ళు 30 ఏళ్ళు, మీరు ఎన్నేళ్ళు అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్ళని ఇచ్చారు. ఈ 5 ఏళ్ళ వరకు ఎలా జరుగుతుంది అని మనం చెప్పాలి. అంతవరకే. 5 ఏళ్ళ తర్వాత అప్పుడున్న గ్రహస్థితులను బట్టి మళ్ళీ ఏం సంగతి అనేది మనం ఆలోచన చేస్తాం, అంతే కదమ్మా. అలా కాకుండా 20 ఏళ్ళు 30 ఏళ్ళు నువ్వే పో అంటే మన సొత్తా రాసిచ్చినామా? మన ఇంట్లో ఉండేటువంటి డ్రైవర్నే, మన దగ్గర పనిచేసే డ్రైవర్ని జీవితాంతం నువ్వే ఉండరా అని ఉండలేము. వాడు కడుపులో పొచ్చి మానేస్తున్నా అంటే ఇంకోడిని పెట్టుకుంటాం. లేదా వాచ్మెన్ను మన దగ్గర నిరంతరం వాడే ఉండడు. రాష్ట్రానికి సీఎం అనేటువంటి వాడిని నువ్వు అన్నేళ్ళు నువ్వే ఉంటావని చెప్పడానికి మనకి ఏముంటుందమ్మా? ఎంత శాస్త్రము గొప్పదే అయినా కాదు కదా. ఇప్పుడు ఏవో కొన్ని మనం ఏమమ్మా ఇప్పుడు విమర్శిస్తే చాలా ఉంటాయి. ఇట్లాంటివన్నీ సర్దుకొని జీవితాన్ని అందరము కలిసి ఒక పద్ధతిగా ఇంకొకరిని బాగుండండి అని చెప్పవలసినటువంటి వాళ్ళము మనము వాళ్ళ చేత మనం అనిపించుకునేటువంటి స్థాయికి దిగజారకూడదు అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకుంటే మన విద్య మీద, మన వ్యక్తిత్వము ఉన్నవాడు ఎక్కడ కూర్చున్నా గౌరవిస్తారు. వ్యక్తిత్వము లేని వాడికి పదవి ఉన్నంత వరకే గౌరవిస్తారు. ఆ పదవి పోతూనే వాడిని అస్సలు పట్టించుకోరు. వ్యక్తిత్వం ఉండే వ్యక్తికి పదవి ఉండినా లేకపోయినా వ్యక్తిత్వానికి జోహార్లు పెడతారు. జీవితంలో ఇవన్నీ 1-2 తప్పిపోవచ్చు. అయ్యో చెప్పారు, తప్పిపోయింది పర్వాలేదు, అలాగే ఉండాలి తప్ప ఇంకా ఇలా అది కొంచెం కరెక్ట్ కాదు అనేటువంటిది అయితే నేను
తప్పకుండా చెప్పగలుగుతా. అంతవరకు అది ఎవరు చేసినా తప్పే, అది ఒకరు అని కాదు పేరు తీసి, అలా ఎవరు చెప్పినా తప్పే, చెప్పకూడదు అంతే. రైట్, ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.